నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య కాటూరి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్లోకి వెళ్ళిపోదామా? ఈ వ్లాగ్లో నేను శ్రీవారి పాదాలు, పాప వినాశనం, ఇంకా జపాలి ఈ 3 టెంపుల్స్‌ని మీకు చూపియబోతున్నానండి. ఈ హాథీరామ్ బాబాది కూడా చూపిస్తాను. అన్నీ చిన్న చిన్న క్లిప్స్‌గా తీసి మీ ముందుకు తీసుకొచ్చాను. నా ఛానల్‌ని మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పాపనాశనం పవిత్ర తీర్థానికి వెళ్ళే ముందు నేను మీకు దాని గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. అవేంటంటే, పాపనాశనం ఒక ప్రసిద్ధ పవిత్ర తీర్థం. దాంట్లో గనక మనము బాత్ చేస్తే పాపాలు తొలగిపోతాయి. ఇందులో వాటర్ ఎన్నో పర్వత ప్రాంతాల నుంచి వస్తాయి. కాబట్టి అవి చాలా పవిత్రమైన నీరుగా అక్కడ జనాలు భావిస్తారు. అక్కడికి వెళ్ళి కంపల్సరీగా కొన్ని నీళ్ళు చల్లుకొని రావాలి. మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి కాబట్టి. అక్కడ చాలా షాప్స్ కూడా పెట్టారు వెళ్ళే దారిలో. ఇంకా పైన చాలా మంకీస్ ఉన్నాయి. అక్కడ పక్కన ప్లేస్ గురించి చెప్పాలంటే ఎంతో పవిత్రంగా ఉంది. అసలు అక్కడ కొండలు, గుట్టలు అంత పైనుండి చాలా క్లియర్‌గా చాలా బాగుంది. అక్కడ ప్లేస్ మాత్రం ఎంత పవిత్రమైనదో అని అక్కడికి వెళ్తే గానీ మనకి అర్థం కాదు. ఆ వాటర్ కూడా చాలా క్రిస్టల్ క్లియర్‌గా ఉన్నాయి. ఎక్కడి నుండి వస్తాయో మనకు తెలియదు కానీ ఇక్కడ వాటర్ మాత్రం 24 అవర్స్ 365 డేస్ వస్తూనే ఉంటాయంట. ఆ వాటర్‌కి అంత ప్రత్యేకత ఉంది. మన పాపాలని నాశనం చేస్తున్నాయి కాబట్టి ఆ వాటర్‌ని మనం తప్పకుండా చల్లుకొని అక్కడి నుండి మళ్ళీ తిరుగు ప్రయాణం చేయాలి. ఎందుకంటే తిరుపతిలో అట్లాంటి తీర్థం మనకెక్కడ కనిపియదు. అందరిలాగే మేము కూడా అక్కడ వాటర్ చల్లుకొని దేవుడికి దండం పెట్టుకొని మా పాపాలను కూడా నాశనం చేయి స్వామి అని అనుకొని మనసులో అందరి గురించి ప్రార్థన చేసుకొని మళ్ళీ మేము రిటర్న్ అయిపోయాం. అక్కడ నుండి నెక్స్ట్‌కి జపాలి వెళ్ళాలని అనుకున్నాం. జపాలి కూడా అదొక మంచి పుణ్యక్షేత్రం. అక్కడ ఆంజనేయ స్వామి కొలువు ఉన్నారు. జపాలిలో ఆంజనేయ స్వామి ఎంత ఫేమస్ అంటే అక్కడికి వెళ్ళి లైవ్‌గా మనం అక్కడ టెంపుల్‌ని చూస్తే ఆ గాలిని అక్కడ పారే వాటర్‌ని ఆస్వాదిస్తే గానీ మనకు అర్థం కాదు. జపాలి యొక్క గొప్పతనం ఎంత చెప్పినా తక్కువే. జపాలి అని ఎందుకు పేరు వచ్చింది? ఆంజనేయ స్వామి జపం చేసుకున్నారు కాబట్టి అక్కడ ఎన్ని రోజులు జపం చేశారో, ఎలా ఉన్నారో మనకు తెలీదు కానీ అది చాలా మెట్లుంటాయి. దగ్గర దాదాపు ఒక 100 మెట్ల వరకే ఉంటాయి. అక్కడికి ఎక్కే దారిలో మనము ఎన్నో రాళ్ళు ఇలా పేర్చడం చూస్తాము. ఈ రాళ్ళను పేర్చడం వెనుక ఒక పెద్ద కథే ఉందండోయ్! అదేంటంటే, ఒక రాయి మీద ఒక రాయి అక్కడున్న రాళ్ళతో మనం పేరిస్తే అక్కడ ఎన్ని రాళ్ళైతే పెడతామో అన్ని అంతస్తుల ఇల్లు మనం కట్టుకుంటామట అని అక్కడ జనాలు భావిస్తారు. కాబట్టి చూడండి ఎంతమంది ఎన్ని రాళ్ళు పేర్చున్నారో. పైనుండి ఏదో జలపాతం పారుతుందని దాన్ని కూడా మేము కాసేపు చూసి ఎంజాయ్ చేసాం. అక్కడ నుండి వాటర్ ఎంత పవిత్రంగా ఉన్నాయంటే అంత బాగున్నాయి. సౌండ్ కూడా చాలా చాలా వినసొంపుగా ఉంది. అక్కడ ఎన్నో కోతులు అంటే మనకు తెలిసిందే ఆంజనేయ స్వామితో సమానం. వాటిని దండం పెట్టుకుంటూ ఆంజనేయ స్వామిని తలుచుకుంటూ మెల్లమెల్లగా పిల్లల్ని తీసుకొని గుడి దగ్గరికి రీచ్ అయిపోయాం. అక్కడ గుడిలో వాటర్ కోనేరు చూసి మేము దండం పెట్టుకొని అక్కడ కూడా కొన్ని నీళ్లు నెత్తిలో చల్లుకొని అక్కడ నుండి దేవుడిని దర్శించుకోవడానికి బయలుదేరాం. దేవుడు ఆంజనేయ స్వామి ఎంత స్వయంభూ వెలిసి ఎంతో చాలా చాలా ప్రత్యేకంగా కనిపించారు. అక్కడ అందరూ వచ్చిన జనాలు అక్కడ కోతులకి దండం పెట్టుకొని వాటికి కొంచెం ఆహారం, వాటికి బనానాస్ అంటే చాలా ఇష్టం కాబట్టి అందరూ బనానాస్ కోతులకి ఇచ్చి దండం పెట్టుకొని అక్కడ నుండి రిటర్న్ అయిపోయారు. మేము కూడా అలాగే మాకు తోచినంత తీసుకొని మేము కోతికి 2, 3 బనానాస్ వేసి దండం పెట్టుకున్నాం. అక్కడ నుండి గుడి వెనకాల ఒక వాటర్
చిన్న వాటర్ ఫాల్ లాగా ఉంది. అక్కడికెళ్ళి మా పిల్లలు, మేము చాలా బాగా ఎంజాయ్ చేశాము. అక్కడి నుండి పారే వాటర్ పైన చాలా హైట్ నుండి వస్తున్నాయి. మేబీ నాకు తెలియదు వర్షం వల్ల అలా నీరు వస్తున్నాయి అని మేము అనుకున్నాము. చూడండి మా చిన్న బాబు, మా పెద్ద బాబు, నేను కూడా చాలా హైట్ వరకు వెళ్ళాము. ఎక్కడి వరకు వస్తుందో అర్థం కాకుండా అందరు పిల్లలు మాతో పాటు పైకి వచ్చేసారు. చూసి కాసేపు ఎంజాయ్ చేసి మళ్ళీ మేము రిటర్న్ అయిపోయాం. జపాలి అనేది ఎంత పుణ్యతీర్థం అంటే అక్కడికి స్వయంగా ఆంజనేయ స్వామే వచ్చి జపం చేశారు. కాబట్టి ఇది కూడా ఒక ముఖ్య స్థలంగా, ఒక మంచి పుణ్యక్షేత్రంగా మనం భావించి తిరుపతికి వెళ్ళినప్పుడల్లా తప్పకుండా జపాలి ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకోవాలి. కిందికి దిగేటప్పుడు మా బాబు కీర దోసకాయలు అమ్ముతుంటే తీసుకొని తిన్నాడు. అక్కడ నుండి మెల్లగా మేము కిందికి దిగాము. కింది దాదాపు 100 మెట్లు దాకా ఉన్నాయి కాబట్టి చాలా టైం, ఒక 1 అవర్ దాకా పట్టిందండి మాకు వెళ్ళడానికి, దిగడానికి, అక్కడ దర్శనం చేసుకోవడానికి. జస్ట్ ఒక 1 అవర్లో మనం ఈ టెంపుల్ని విజిట్ చేయొచ్చు. ఇంత మంచి పుణ్యక్షేత్రాన్ని తప్పకుండా మీరు దర్శిస్తారని భావిస్తూ మళ్ళీ మనం తప్పకుండా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి ఈ దర్శన భాగ్యం కలగాలని మనస్ఫూర్తిగా ఆంజనేయ స్వామిని కోరుకుంటూ మెల్లిగా రిటర్న్ అయిపోయాం. అక్కడ చాలామంది కార్లలోనే వచ్చారు. బస్ కూడా ఉందంట, అది ఏ టైమో మాకు తెలియదు. మేము కార్లో వచ్చాం కాబట్టి మెల్లగా అక్కడ బయట ప్రదేశాన్ని చూసుకుంటూ, బయట వాళ్ళని చూసుకుంటూ మెల్లిగా కార్లోకి ఎక్కేసాం. అది చాలా హైట్లో ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా మనము రిటర్న్ కావాలి అక్కడ నుండి. నెక్స్ట్ అక్కడ నుండి హాథీరామ్ బాబా ఉంటుంది, ఆ మఠంకి వెళ్దామా? హాథీరామ్ బాబాజీ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను, వినండి. హాథీరామ్ బాబాజీ ఒక సాధువు మరియు ఆయన రాములవారి భక్తుడు. అయితే ఒకనాడు ఆయన ఈ తిరుపతికి వచ్చి పైనున్న తిరుమలలో ఉన్న ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్తాడు. అక్కడ దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ బంగారు గోపురం ఆయనని, వెంకటేశ్వర స్వామిని చూసి ఆయన ఎంతో భక్తితో ఆయనని పూజిస్తాడు. అప్పటి నుండి ఆయన అక్కడే ఉండి అక్కడొక మఠం నిర్మించుకొని అక్కడే నివసించాడు. ఆయనకి ఎన్నో విరాళాలు అందించేవారు అక్కడికి వచ్చే జనాలు. ఆయన భక్తిని మెచ్చి ఆయనని చూస్తే దేవుడిని చూసినట్టే ఫీల్ అయ్యేవారు. అయితే అప్పుడు వెంకటేశ్వర స్వామి ఆయన భక్తిని మెచ్చి రోజు ఆయన దగ్గరికి పాచికలాడడానికి వచ్చేవారట. పాచికలాటలో కూడా ఆ హాథీరామ్ బాబాజీ గారే గెలిచేవారట. అంత మంచి గొప్ప భక్తుడు హాథీరామ్ బాబాజీ గారు. కాబట్టి మనము తిరుమలలో ఇది కూడా ఒక పుణ్యక్షేత్రంగా భావించి ఆయన దర్శనం కూడా మనం తప్పకుండా చేసుకోవాలి. నెక్స్ట్ అక్కడ నుండి శ్రీవారి పాదాలు చూడడానికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళే దారిలో చక్రతీర్థం, శిలాతోరణం కూడా మనం దర్శించుకోవచ్చు. అక్కడికి పైకి ఎక్కడానికి కొన్ని మెట్లే ఉంటాయి. అయితే అక్కడికి ఎక్కిన తర్వాత సన్ రైజ్ ఇంకా సన్సెట్ చాలా బాగుంటుంది. అక్కడ పక్కన శ్రీవారి పాదాలు చాలా హైట్లో ఉండడం వల్ల అక్కడ పక్కన చెట్లు, వాతావరణం ఎంతో అందంగా మనకు అనిపిస్తుంది. అక్కడ ఎప్పుడూ శ్రీవారి పాదాలకి రకరకాల పూలు ఇంకా తులసి మాలలతో అలంకరించబడి ఉంటాయి. శ్రీవారి పాదాలకి మనము నమస్కరించుకొని మనం కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. అక్కడ దర్శించుకుంటూ తమ కష్టాలను తీరిపోవాలి అని అందరూ జనాలు భావిస్తారు. చూడండి అక్కడ ఎంత అందంగా ఉందో, అసలు మనం నోటికి చెప్పడానికి అసలు మాటలే రావడం లేదు. అంత అందంగా ఉంటుంది అక్కడ పక్కన. శ్రీవారి పాదాలకు నమస్కరించుకొని అక్కడి నుండి మేము రిటర్న్ అయిపోయాము మా రూమ్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.